ఉంటుంది. దాంతోపాటు అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ చివరి 6 వారాల్లో ఖచ్చితంగా దానికి బెల్లాన్ని పెట్టాలి. బెల్లం. సో, బెల్లం అనేది మనకందరికీ తెలుసు. అది ఇన్‌స్టాంట్‌గా ఎనర్జీనిస్తుంది. అప్పటికప్పుడు దానికి కావాల్సినటువంటి ఎనర్జీనిస్తుంది. అదేవిధంగా బెల్లంలో చాలా రకాలైనటువంటి పోషకాలున్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఇట్లాంటి సూక్ష్మ పోషకాలు, వీటన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి ఐరన్ ఏదైతే రక్తహీనతను కలుగజేస్తుందో, ఆ రక్తహీనత కలగకుండా ఉండేటువంటి ఐరన్ కూడా పుష్కలంగా మన బెల్లంలో ఉంటుంది. సో, గనక ఈ బెల్లాన్ని రోజుకి 300 గ్రాములు, అంటే ఉదయం 150 గ్రాములు, సాయంత్రం 150 గ్రాముల చొప్పున మనం అందించినట్లయితే చాలా వరకి దానికి కావాల్సినటువంటి శక్తిని అది పొందుతుంది. ఇది ఈనకుంటే 3 వారాల ముందు, ఈనిన తర్వాత 3 వారాల వరకు ఈ బెల్లాన్ని మనం ఇవ్వాలి. ఈ బెల్లం ఇవ్వడం వల్ల పశువు అనేది చాలా సమయం వరకు ఎనర్జిటిక్‌గా ఉంటుంది. అదేవిధంగా ఈనిన తర్వాత వచ్చేటువంటి మెయ్య వేయడం కావచ్చు, మాయ పడకపోవడం కావచ్చు, ఇలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉండేందుకు కావాల్సినటువంటి ఎనర్జీని తల్లికి ఈ బెల్లం అనేది